నెక్స్ట్ మనం మంచిర్యాల వెళ్దాం. మంచిర్యాలలో మా ప్రతినిధి నరేష్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ఇబ్బందికరంగా డంపింగ్ యార్డు మారినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో డంపింగ్ యార్డును తరలించాలని పట్టణ వాసులు స్థానికులు ప్రధానంగా కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. గతంలో పాలిటెక్నిక్ కళాశాల సమీపంలో చెత్తను డంప్ చేసినటువంటి మున్సిపల్ సిబ్బంది కాలనీవాసుల ఆందోళనలతో పోచమ్మగుడి సమీపంకు తరలించినటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పుడు అక్కడ కూడా డంపింగ్ యార్డ్ నుంచి దుర్వాసన వస్తుండటంతో ఇబ్బందులు పడుతున్నారు స్థానికులు. ప్రధానంగా వృద్ధులు చిన్నారులు అనారోగ్యం పాలవుతున్నారంటూ కూడా స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా అధికారులు పట్టించుకోవడం లేదని ప్రధానంగా వారు ఆరోపిస్తున్నారు. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి నరేష్. థ్యాంక్ యూ రాజశేఖర్. ఇటు డంపింగ్ యార్డ్ తరలించడంలో ఇటు మున్సిపల్ అధికారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు నిర్లక్ష్యం వహిస్తూ తమకు ఎన్నో అనారోగ్యాల పాలవుతున్నారట్టు ఇటు పట్టణవాసులు తెలుపుతున్నారు. అధికారులు మారినా, రాజకీయ నేతలు మారినా కూడా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారినట్టు పలువురు పట్టణవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి మున్సిపల్ శాఖ సేకరిస్తున్నటువంటి చెత్తను డంపింగ్ యార్డును తరలించడంలో అధికారులు నివాస గృహాలకు సమీపంలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయడంతో దానికి సంబంధించి గతంలో పాలిటెక్నిక్ కళాశాలకు సంబంధించినటువంటి సమీపంలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేశారు. మరి ఆ క్రమంలో దానికి నుంచి వెలువడేటువంటి దుర్గంధం ఏదైతే ఉందో నివాస గృహాలు సమీపంలో ఉండడంతో పట్టణ వాసులు, కాలనీ వాసులందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడం జరిగింది. మరి ఆ క్రమంలోనే అధికారులు ప్రాంతాన్ని, డంపింగ్ యార్డ్ ప్రాంతాన్ని శాంతికని బస్తీ సమీపంలో ఉన్నటువంటి ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరిగింది. దాంతో ఆ క్రమంలో అక్కడ కూడా నివాస గృహాల కాలనీ కూడా ఒకటి ఏర్పడడం, దానివల్ల ఏదైతే దాన్ని డిస్పోజ్ చేసే క్రమంలో వస్తున్నటువంటి పొగ వల్ల ఇటు వృద్ధులతో పాటు మహిళలు, చిన్నారులు కూడా మహిళలు ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటూ అనారోగ్యాల పాలైనటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. మరి ఈ క్రమంలోనే అదే తరహాలో ఆందోళన పెద్ద ఎత్తున చేపట్టడంతో ఇటు మున్సిపల్ కార్యాలయాన్ని కూడా ముట్టడించడం జరిగింది. మరి ఈ క్రమంలోనే తిరిగి అధికారులు ఊరి పొలిమేరకు సంబంధించినటువంటి పోచమ్మ గుడికి సమీపంలో ఉన్నటువంటి రహదారిని ఆనుకున్నటువంటి పక్కన ప్రాంతంలో ఏర్పాటు చేశారు. మరి ఈ క్రమంలో ఇప్పటికీ అక్కడే కొనసాగుతోంది. మరి దీనికి సంబంధించినటువంటి రహదారికి సమీపంలోనే ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రి, ప్రాథమిక కేంద్రంతో పాటు మండల కార్యాలయాలు, ఎంపీడీ ఆఫీసులు కావచ్చు, ఇటు పోచమ్మ గుడి కావచ్చు, దీనికి సంబంధించినటువంటి మరి ప్రభుత్వ కార్యాలయాలు కూడా అక్కడే ఉన్నాయి. దాంతో పాటుగా బెల్లంపల్లి పట్టణానికి చేరుకోవాలంటే సుమారు 3 మండలాలకు సంబంధించి 20 గ్రామాల ప్రజలు కూడా బెల్లంపల్లి పట్టణానికి అదే రహదారి గుండా రాకపోకలు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. మరి క్రమంలో అక్కడ ఉన్నటువంటి వెలువడుతున్నటువంటి దుర్గంధం ఏదైతే ఉందో ఇటు పట్టణంలో నివాస గృహాల నుంచి సేకరించినటువంటి వ్యర్థాలే కాకుండా పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి హాస్పిటల్స్ కానీ ఇతరత్ర వాటికి సంబంధించినటువంటి ఏదైతే వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని డిస్పోజ్ చేసే క్రమంలో కాలుస్తున్నటువంటి వాసన వల్ల ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు దుర్వాసన వాసన వెలువడుతూ ఇటు ప్రభుత్వ కార్యాలయాలకు వస్తున్నటువంటి ప్రజలు కూడా ఎంతో ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాంతో పాటుగా పక్కనే ఉన్నటువంటి ఒక కాలనీ కూడా ఉంది. అక్కడి నుంచి కూడా విద్యార్థులతో పాటు కళాశాలకు వెళ్ళేటువంటి విద్యార్థులు, ఇటు పిల్లలు కూడా తీవ్ర అనారోగ్య బారిన పడుతున్నటువంటి పరిస్థితుల క్రమంలో ఇప్పటికైనా కూడా దానికి శాశ్వత పరిష్కారాన్ని చూపాలంటూ పట్టణవాసులు కోరుతూ ఆందోళన కూడా చేపట్టడం జరిగింది. మరి దీనికి సంబంధించి ఇటీవల కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థిగా ఎమ్మెల్యే గడ్డం వినోద్ గెలుపొందినప్పటి నుంచి ఇటు పట్టణంలోనే వివిధ సంక్షేమ పథకాలు అమలు చేస్తూ పట్టణాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నటువంటి క్రమంలోనే వారికి కూడా ఇటు పట్టణంలో ఉన్నటువంటి సమస్యను వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. దానికి సంబంధించినటువంటి మున్సిపాలిటీ అధికారులకు కూడా వాళ్ళని పిలిచి దీనికి సమస్యకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను ఆరా తీయడం జరిగింది. మరి ఈ క్రమంలో పట్టణానికి సమీపంలో కాకుండా ఊరికి దూరంగా ఏదైతే ప్రభుత్వ స్థలాలు ఎన్నో ఉన్నాయి, ఇక్కడ మంచిర్యాల బెల్లంపల్లికి సంబంధించినటువంటి ఈ పట్టణ సమీపంలో ఊరికి దూరంగా నివాస గృహాలు కానీ కార్యాలయాలకు సంబంధించినటువంటి ఎలాంటి అనుబంధం లేకుండా ఉన్నట్టు ఊరికి దూరంగా డంప్ యార్డ్ ఏర్పాటు చేసి పట్టణవాసుల ఆరోగ్యాలను కాపాడాల్సిందిగా పలువురు పట్టణవాసులు కూడా కోరుతున్నటువంటి పరిస్థితి. ఎన్నిసార్లు విన్నవించినా కూడా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ ఇటు రాజకీయ నాయకులు మారుతున్నారు, అధికారులు మారుతున్నారు, కానీ తమ సమస్య పరిష్కారం చూపడంలో మాత్రం ఇటు నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ శాశ్వత పరిష్కారానికి మాత్రం ఎవరు శ్రీకారం చుట్టకుండా ఇంత ఇబ్బందులు పడుతున్నటువంటి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డామంటే కనీసం ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా వచ్చినటువంటి క్రమంలో తమ సమస్యకు పరిష్కారం చూపుతారన్నటువంటి పట్టణవాసులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది రాజశేఖర్. రైట్ నరేష్, ప్రధానంగా అదే డంపింగ్కు సంబంధించి తడి చెత్త, పొడి చెత్త వేరువేరుగా డిస్పోజ్ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే రీసైక్లింగ్ కొన్ని సంబంధించినటువంటి కూడా సో అలాంటి ప్రక్రియ ఏమైనా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మీరు అన్నట్లు జనావాసాలకు దూరంగా, జనాలకు ఇబ్బందికరంగా లేనటువంటి ప్రదేశాలు డంపింగ్ యార్డ్ ఖచ్చితంగా ఉండాల్సినటువంటి నిబంధన ఉంది. సో ఇక్కడ మున్సిపల్ అధికారులు ప్రధానంగా ఇన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా కూడా ఎలాంటి సమాధానం స్థానికులకు చెప్తున్నటువంటి పరిస్థితి ఏమైనా మనకి స్థానికులకు సమాచారం ఉందా?
అయితే స్థానికులు కూడా చెప్తున్నటువంటి అయితే విన్నవించుతూ ఎన్నో వినతి పత్రాలు ఇస్తున్నారు. ఇటు ప్రజాప్రతినిధులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉన్నా కూడా దానికి శాశ్వతమైనటువంటి పరిష్కారం చూపడంలో నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారు. అయితే తడి చెత్త పొడి చెత్తను వేరువేరుగా డిస్పోజ్ చేయాల్సినటువంటి క్రమంలోనే మొత్తం తీసుకొచ్చి ఒకే ప్రాంతంలో పడవేస్తుండడం, దాన్ని కాల్చే క్రమంలో వెలువడుతున్న పొగ వల్ల ఎంతో ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి. దాంతో పాటుగా పక్కనే శ్మశాన వాటిక కూడా ఉంది. శ్మశాన వాటికను నిండిపోయేలా చెత్తను డంప్ చేస్తూ దానికి సంబంధించినటువంటి పూర్తి శ్రద్ధను తీసుకోకపోవడం, దానికి నిబంధనల ప్రకారం పాటించకపోవడం. అయితే ప్రభుత్వ స్థలాలు కూడా ఎన్నో ఉన్నాయి ఇక్కడ. దీనికి సంబంధించి మెల్లపల్లి పట్టణానికి కొంత దూరంలో సుమారు ఒక 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాలు ఏర్పాటు చేస్తే జనావాసాలకు కానీ కార్యాలయాలకు సంబంధించి మండల స్థాయి కార్యాలయాలకు సంబంధించి కానీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా దాని సమస్యను పరిష్కారం చూపొచ్చు. కానీ అది దానికి సంబంధించినటువంటి నియమ నిబంధనలు పాటించడంతో పాటు అమలు చేయడంలో కూడా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. అధికారులు కూడా ఇక్కడ దీనికి సంబంధించిన ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్తేనే దీనికి శాశ్వత పరిష్కారం ఏర్పాటు చేయవచ్చు. కానీ అధికారుల నిర్లక్ష్యం అనేది ఎక్కువగా ఇక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అధికారుల నిర్లక్ష్యంతోనే తమ ఎన్నోసార్లు ఇప్పటికీ 2-3 సార్లు డంప్ యార్డ్ స్థలాన్ని మార్చడం జరిగింది. అంటే ఆందోళన చేస్తే తప్ప అధికారులు ఇటు పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. ట్యాక్సులకు సంబంధించినటువంటి ఇతరత్ర వసూలు చేయడంలో ఉన్నటువంటి శ్రద్ధ, ప్రజల ప్రాణాలను దృష్టిలో ఉంచుకుని ప్రజల ప్రాణాలను కాపాడడంలో శ్రద్ధ వహించడం లేదంటూ పలువురు పట్టణ వాసులు ఇటు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. దాంతో పాటు ఇప్పటికీ కూడా తమ సమస్యను శాశ్వత పరిష్కారం చూపకపోతే మాత్రం తిరుగుబాటు తప్పదు అంటూ హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు ఇక్కడ ప్రస్తుతం చెప్పుకోవచ్చు. రాజశేఖర్. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నరేష్.